హాయ్ ఫ్రెండ్స్, మనకి డ్రామా స్టార్టింగ్లో మెయిడ్స్ డెకరేషన్ చేస్తూ కనిపిస్తారు. అక్కడ బర్త్డే పార్టీ జరగబోతూ ఉంటుంది. అది మన హీరోయిన్దే. మన హీరోయిన్ ఏమో వాళ్ళకి కంగారు పెడుతూ ఉంటుంది. ఇప్పుడు తన బ్రదర్ వచ్చి ఒకసారి నీతో మాట్లాడాలిరా అని హీరోయిన్ని తీసుకుని వెళ్తాడు. హీరోయిన్ అండ్ తన బ్రదర్ వచ్చి కూర్చుంటారు. అప్పుడు తన బ్రదర్ ఏమో టీవీ ఆన్ చేసి సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తూ ఉంటాడు. వాళ్ళ మమ్మీకి డెలివరీ అయ్యేటప్పుడు ఏం జరిగిందనేది మనకు చూపిస్తూ ఉంటారు. వాళ్ళ మమ్మీ ఏమొచ్చు, నువ్వు చెల్లిని చూసుకొని నేను ఇప్పుడే వస్తా అని వాళ్ళ అమ్మ చెప్పేసి వెళ్ళిపోతుంది. హీరోయిన్ బ్రదర్ ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడేమో ఆ బాల్ అనేది కటన్స్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడే అక్కడికి ఒక లేడీ వస్తుంది. దాన్నేమొచ్చి హీరోయిన్ బ్రదర్ చూస్తాడు. తన కూతుర్ని హీరోయిన్ ప్లేస్ లో పెట్టి హీరోయిన్ ని తీసుకొని ఇక నుండి నా కూతురు ఈ వెన్ ఫ్యామిలీలో రిచ్ గా బతకపోతుంది అనేసి హీరోయిన్ ని చూస్తూ ఉంటుంది. ఎవరు చూడట్లేదు కదా అని హీరోయిన్ ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ సీన్ ని ఇప్పుడేమో హీరోయిన్ అండ్ బ్రదర్ చూసి హీరోయిన్ బ్రదర్ అడుగుతుంది, నీ ఓన్ సిస్టర్ని కాదా అనేసి. హీరోయిన్ బ్రదర్ ఏమో నువ్వు నా ఓన్ సిస్టర్వే అనేసి వీడియో మొత్తం ప్లే చేస్తాడు. ఆ వీడియోలోనే మన హీరోయిన్ బ్రదర్ ఏమో తిను నా సిస్టర్ కాదు అనేసి చెప్పి ఆ పాపని తీసుకెళ్ళి తన మదర్ దగ్గర పెట్టి తన చెల్లిని వాడు తెచ్చుకుంటాడు. తన చెల్లిని చూస్తాను, ఇది నా చెల్లెలు అనేసి తన ప్రేమగా నిమురుతాడు. అదంతా ఇప్పుడు హీరోయిన్ అండ్ తన బ్రదర్ చూసి మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్ను మార్చింది ఎవరో కానీ ఇంకా నాకు తెలియలేదు. నువ్వు మాత్రం నా ఓన్ సిస్టర్వే, నువ్వేం బాధపడకు. అప్పుడు మన హీరోయిన్ ఏమో థ్యాంక్ యూ అని అనేసి తన బ్రదర్తో చెప్తూ ఉంటుంది. హీరోయిన్ కూడా సరే అని అంటుంది. తన బ్రదర్ ఓకే అంటాడు. ఇక నెక్స్ట్ సీన్లోని కేక్ని చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ బర్త్డే కావడంతో కేక్ని అక్కడ ఉన్న రూమ్ని మొత్తం డెకరేషన్ చేస్తారు. అప్పుడే హీరోయిన్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మన హీరోయిన్ లోపలికి ఎంట్రీ ఇస్తుంది. హీరోయిన్ వస్తూ అందరూ నా కోసం వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ అనేసి చెప్తూ ఉంటుంది. మనందరం చాలా రోజుల తర్వాత కలిసాం కదా అనేసి మన హీరోయిన్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళకి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఏంట సౌండ్స్ అనేసి అంటూ ఉంటారు. అక్కడ వ్యక్తి అక్కడ లైవ్ స్ట్రీమింగ్ లో జరుగుతున్నదంతా చూపిస్తాడు. దీన్ని విలన్ అని పిలుచుకుందాం మనం. ఇదేమొచ్చు నా ఫ్యామిలీని హీరోయిన్ తీసుకుంది అనేసి హీరోయిన్ పైన నిందలు వేస్తూ అందరినీ తీసుకొని ఆ ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తూ ఉంటుంది. అప్పుడు మన హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది, దీని పేరు జింక్వి కదా, తిన్న ఓల్డ్ క్లాస్మేట్ కదా, అయినా తనెందుకు ఇక్కడికి వస్తుంది, అయినా నేను తినకి హెల్ప్ కూడా చేశా కదా అని మన హీరోయిన్ అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మన హీరోయిన్ ఆ విలన్ని అడుగుతుంది, ఎందుకు వచ్చావు నువ్వు మా ఇంటికి, అయినా నీకు ఇక్కడేం పని, వీళ్ళందరినీ ఎందుకు తీసుకువచ్చావని మన హీరోయిన్ దాన్ని అడుగుతుంది. విలన్ ఏమో హీరోయిన్ని చూస్తూ కోపంతో హీరోయిన్ని కొడుతుంది. ఇదంతా నా ఫ్యామిలీ అనేసి హీరోయిన్కి చెప్తూ ఉంటుంది. విలన్ ఫ్రెండ్స్ ఏమో హీరోయిన్ని వీడియో తీస్తూ ఉంటారు. దాన్ని లైవ్లో పెడుతూ ఉంటారు. మన హీరోయిన్కి ఏమొచ్చు అందరూ బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళను వదలకూడదు అనేసి అంటూ ఉంటారు. విలన్ ఏమో నువ్వు నా ఫ్యామిలీ మొత్తాన్ని నువ్వు తీసుకున్నావు అంటుంది. హీరోయిన్ మాత్రం లేదు, మనం స్విచ్ అవ్వలేదు అంటుంది. దానికి విలన్ కి కోపం వచ్చి మన హీరోయిన్ ను కొడుతుంది. అలాగే తన ఫ్రెండ్స్ చేత దీన్ని పట్టుకోండి అనేసి చెప్తుంది. వాళ్ళు కూడా హీరోయిన్ ని చాలా బలవంతంగా పట్టుకుంటూ ఉంటారు. మన హీరోయిన్ విడిపించుకుందాం అనుకుంటుంది. విలన్ జేడ్ పెండెంట్ చూపిస్తుంది. ఇది వెన్ ఫ్యామిలీ యొక్క జేడ్ పెండెంట్, నేనే అసలైన కూతుర్ని అంటుంది. హీరోయిన్ మదర్ కి ఫోన్ వస్తుంది, మీ ఇంట్లో గొడవ జరుగుతుంది అనేసి అంటారు. హీరోయిన్ వస్తువులన్నిటినీ నాశనం చేస్తూ ఉంటుంది ఆ విలను. హీరోయిన్ ఏమొచ్చి వద్దు అనేసి బతిమలాడుతూ ఉంటుంది. విలన్ వినకుండా నాశనం చేసే తన ఫ్రెండ్స్ కూడా చెప్తుంది, ఇక్కడ వస్తువులన్నిటినీ నాశనం చేసేయండి అని. తన ఫ్రెండ్స్ కూడా అలానే నాశనం చేస్తూ ఉంటారు. అప్పుడే గోడ పైన ఉన్న ఫోటో చూసి ఈ ఫ్యామిలీ నాది, ఇందులో నువ్వు ఉండకూడదు అనేసి దాన్ని పగలగొట్టేబోతుంది. హీరోయిన్ వద్దు అని బతిమలాడుతూ ఉంటుంది. అది మాత్రం వినకుండా దాన్ని పగలగొట్టి తన కాళ్ళతో తొక్కుతూ ఉంటుంది. ఆ ఫోటోని చూసి ఫ్యామిలీ నాది అనేసి అంటూ ఉంటుంది. హీరోయిన్ మాత్రం వద్దు అనేసి ఏడుస్తూ ఉంటుంది. మన హీరోయిన్ ఎంత బతిమలాడినా సరే అదేమో కాలుతో తొక్కుతూనే ఉంటుంది ఆ ఫోటోని. అప్పుడే ఇక్కడ హీరోయిన్ మదర్ ఏమో వేగంగా లోపలికి వస్తూ ఉంటారు. ఇంతలో విలన్ ఏమొచ్చు ఆ ఫోటోని ఫైర్ అంటించి దాన్నేమో ఇసిరేస్తుంది. హీరోయిన్ వద్దు అంటున్నా వినదు. అప్పుడే అక్కడికి హీరోయిన్ మదర్ వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అని అరుస్తుంది. వాళ్ళంతా హీరోయిన్ మదర్ని చూస్తారు. విలన్ చూసి ఎవరు నువ్వు అంటుంది. హీరోయిన్ ఎక్కడ అంటే హీరోయిన్ని వాళ్ళు చూపిస్తారు. హీరోయిన్కి చాలా దెబ్బలు తగిలి ఉంటాయి. నీకేం కాలేదు కదా అనేసి అంటుంది.
అప్పుడు విలనేమో ఇదంతా లైవ్ స్ట్రీమ్లో జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మొత్తం నేను ప్రపంచానికి చూపిస్తున్నా అనేసి అంటుంది. హీరోయిన్ మదర్ ఏమో తను కొడుతుంది. అందరూ షాక్ అయిపోతారు. అప్పుడేమొచ్చి నువ్వు ఎందుకమ్మా నన్ను కొట్టావు, నన్ను ఎందుకు కొట్టావని అడుగుతూ ఉంటుంది. నువ్వు నా కూతురివి కాదు అనేసి అంటుంది. ఇది మన ఫ్యామిలీ జేడ్ పెండెంట్ కదా, నేను నీ బయలాజికల్ కూతురునమ్మా, కావాలంటే చూడు ఈ జేడ్ పెండెంట్ అని ఆ విలనేమో చూపిస్తూ ఉంటుంది. మన హీరోయిన్ మాత్రం అమ్మ అది కాదు అనేసి అంటూ ఉంటుంది. కానీ హీరోయిన్ మదర్ మాత్రం ఆ జేడ్ పెండెంట్ చూసి అలాగే తనకు దెబ్బలు కూడా తగిలాయని చూస్తుంది. హీరోయిన్ తన మదర్తో అంటూ ఉంటుంది, అమ్మ నేను మారలేదమ్మా, నా దగ్గర వీడియో ఉంది కావాలంటే చూడు అనేసి అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఇక్కడ హీరోయిన్ బ్రదర్ అండ్ ఫాదర్ని చూపిస్తారు. వాళ్ళు కూడా అదే వీడియో చూస్తూ ఉంటారు. హీరోయిన్ బ్రదర్ ఏమో సరే ఫాదర్ మన ఇంటికి వెళ్దామా అనేసి అంటాడు. తన ఫాదర్ కూడా సరే మనం ఇంటికి వెళ్దాం అంటాడు. ఇక్కడేమో విలనేమో హీరోయిన్ని టార్చర్ పెడుతూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ బ్రదర్ ఫాదర్ లోపలికి వస్తారు. నీకు ఎంత ధైర్యం ఉంటే నా డాటర్ని పట్టుకుంటావని తనపై అరుస్తాడు. హీరోయిన్ పట్టుకున్న వాళ్ళందరూ హీరోయిన్ని విడిచిపెట్టేస్తారు. హీరోయిన్ ఏమో డాడ్ బ్రదర్ మీరు ఫైనల్లీ ఇంటికి వచ్చారా అంటుంది. హీరోయిన్ బ్రదర్ ఏమో నీకు ఎంత ధైర్యం ఉంటే నా సిస్టర్ని టచ్ చేస్తావని ఆ విలన్ని గొంతు నొక్కుతూ ఉంటాడు. ఆ విలన్ని కిందకు తోసేస్తాడు. హీరోయిన్ బ్రదర్ ఏమో నా సిస్టర్ని టచ్ చేయడానికి మీకు ఎంత ధైర్యం అనేసి అంటూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ మదర్ ఏమో నా కూతురు ఎవరో కనిపెట్టడానికి ఒక దారి ఉంది అనేసి చెప్తూ ఉంటుంది. వాళ్ళిద్దరేమో అది ఏం దారి అనేసి ఒకేసారి అడుగుతారు. ఆ బేబీ చెవి పైన పుట్టుమచ్చ ఉంటుంది అని చెప్తుంది. అది మన హీరోయిన్కి ఉంటుంది. తన బ్రదర్ ఏమో ఇప్పుడు నీ వంతు అనేసి అంటాడు. అది మాత్రం వద్దు అనేసి తనే తీసి చూపిస్తుంది. తనకు కూడా పుట్టుమచ్చ ఉందని అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ హీరోయిన్ అండ్ తన బ్రదర్ మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ బ్రదర్ ఏమో నువ్వేం బాధపడకు, నువ్వే నా రియల్ సిస్టర్వే అనేసి అంటూ ఉంటాడు. ఇక్కడ సిస్టర్ అండ్ బ్రదర్ బాండింగ్ ఎంత బాగుందో కదా. మీ రియల్ లైఫ్లో కూడా సిస్టర్ అండ్ బ్రదర్ బాండింగ్ ఇలానే ఉందా? కామెంట్ చేసి చెప్పండి. సరే స్టోరీలోకి వెళ్ళిపోదాం. సరే నువ్వు నా సిస్టర్వే అనేసి హీరోయిన్కి తన బ్రదర్ చెప్తూ ఉంటాడు. సరే చాలా ఆలస్యం అయింది, నువ్వు వెళ్ళి పడుకో, రేపు మార్నింగ్ అంతా మనం చూసుకుందామని హీరోయిన్కి తన బ్రదర్ చెప్తూ ఉంటాడు. మనకి నెక్స్ట్ మార్నింగ్ అవడం చూపిస్తారు. ఇంట్లో మేడ్స్ వర్క్ చేస్తూ ఉంటా అక్కడికి వెళ్ళను వచ్చి అది బాగలేదు ఇది బాగలేదు, ఆ పని బాగా చేయండి ఈ పని బాగా చేయండి అని వాళ్ళపై పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది. ఈ మాటలన్నీ ఒక మేడ్ వింటూ ఉంటుంది. నేను ఈ వెన్ ఫ్యామిలీ వారసురాలని అనేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఆ మేడ్ వచ్చి విలన్ చేతులను పట్టుకొని నేనే నీ మదర్ని అనేసి చెప్తూ ఉంటుంది. విలన్ మాత్రం తన చేతులు విడిపించుకొని నువ్వు ఒక కిడ్నాపర్ మాత్రమే, ఈ వెన్ ఫ్యామిలీయే నా ఫ్యామిలీ అనేసి అంటూ ఉంటుంది. అదంతా నిజం కాదు, నేనే నీ మదర్ని, కావాలంటే నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయని విలన్కి చెప్తూ ఉంటుంది. చెప్తూ ఉంటుంది హీరోయిన్ వెన్ ఫ్యామిలీ యొక్క నిజమైన వారసురాలు, నువ్వు కాదు అనేసి విలన్కి చెప్తుంది. విలన్ ఏమో షాక్ అయిపోతుంది ఆ మాటలన్నీ విని. మేడ్ మాత్రం నా దగ్గర ప్రూఫ్ ఉందంటూ తనకేమో ఆ వీడియో చూపిస్తూ ఉంటుంది. ఏమో ఆ వీడియో చూసి షాక్ అయిపోతుంది. ఏంటి ఈ వీడియో నిజమా, ఇలా ఎలా జరుగుతుంది, నేనే వెన్ ఫ్యామిలీ యొక్క నిజమైన వారసురాలని అనేసి తన మదర్ యొక్క గొంతుకు నొక్కుతూ ఉంటుంది. తన మదర్ ఏమో నా దగ్గర ఇంకో ఉపాయం ఉంది అనేసి ఆ విలన్కి చెప్తుంది. నెక్స్ట్ సీన్లో ఇక్కడ హీరోయిన్ని చూపిస్తారు. మేడేమో హీరోయిన్ని ఆపేసి చూపిస్తుంది. ఇది మీ డాడీకి ఇవ్వండి, నాకు కొంచెం వర్క్ ఉంది అనేసి మేడ్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఆ సూప్ తీసుకొని వెళ్తుంది. ఏమో డాడ్ టీ తీసుకోండి అనేసి అంటుంది. దానికి ఏమొచ్చు హీరోయిన్ డాడ్ ఏమొచ్చు నువ్వు నా రియల్ డాక్టర్వి కాదు అనేసి అంటాడు. హీరోయిన్ మదర్ ఏమొచ్చు మనకి ఇంకా తెలియలేదు కదా, మీరు అలా మాట్లాడకండి అనేసి అంటుంది. అప్పుడే అక్కడికి హీరోయిన్ డాడ్ సూప్ అంటూ తీసుకొని వచ్చి తన డాడ్కి ఇస్తుంది. డాడ్ ఏమో మేడ్ ఎక్కడ ఉంది అనేసి అడుగుతాడు. సరేలే నువ్వు తెచ్చావా మెడిసిన్ అని ఆ మెడిసిన్ని హీరోయిన్ డాడ్ తాగేస్తాడు. తనకి లోపలంతా ఒకేలా పెయిన్ వస్తూ ఉంటుంది. ఇదేం సూప్ అంటూ పడిపోతాడు. హీరోయిన్ మదర్ ఏమో తన హస్బెండ్ని పిలుస్తూ ఉంటుంది. ఏమో డాడీ మీకేమైంది అనేసి ఆ బౌల్ వైపు చూస్తూ ఉంటుంది. ఈ విలన్ ఏమో హీరోయిన్ డాడీకి పాయిజన్ ఇచ్చింది, ఆ సూప్ హీరోయిన్నే తెచ్చింది కదా అని హీరోయిన్నే అంటుంది. హీరోయిన్ ఏమో మేడ్ ఇస్తేనే నేను తీసుకువచ్చా ఆ సూప్ అనేసి అంటుంది. హీరోయిన్ మదర్ ఏమో మేడ్స్ ని పిలిచి తన హస్బెండ్ ని వాళ్ళతో రూమ్ కి తోలుతుంది. మేడ్ ని పిల్లమని చెప్తుంది. ఆ మేడ్ కూడా వస్తుంది. ఆ మేడే విలన్ అమ్మ. ఆ విలన్ అమ్మ ఏం చేస్తుందంటే హీరోయినే నాకు ఇదంతా చేయమంది, కావాలంటే రెసిపీ చూడండి, మెడిసిన్ కూడా తనే తెచ్చి నాకు ఇచ్చింది, ఆ సూప్లో కలపమని చెప్పింది అనేసి అంటుంది.